స్వస్తి పలకాల్సిన అవసరం ఒకటి ఉంది. సార్ రాజమౌళిపై కేసు ముద్రని హిందుత్వ విధానం ఇది కూడా ఇంకా చూడండి. రాజమౌళి నిన్న కూడా మాట్లాడాను, నేనే మాట్లాడాను నిజానికి ఎక్కువ మంది అప్పటికి, ఇంకా దాంతో మనకి ఎందుకని ఆయన ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తీసి అల్లూరి సీతారామరాజుని అపర రఘురాముడి లాగా చూపించినటువంటి ఒక వ్యక్తి వాస్తవంగా చెప్పాలంటే. అటువంటి ఆయన దేవుణ్ణి ఇప్పుడు కూడా మహేష్ బాబును రాముడిగా చూపిస్తున్నాను, అసలు గూస్ బంప్స్ వచ్చాయి నాకు ఆ సీన్స్ రాస్తుంటే, ఇవన్నీ ఆయన చెప్తున్నాడు. అయితే ఆ మాటల మధ్యలో ఆయన దేవుడు అంటే నాకు పెద్దగా నమ్మకం లేదు, ఆయన దేవుడు అంటే నాకు పెద్దగా నమ్మకం లేదని నిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. దేవుని నమ్మే వాళ్ళల్లో కూడా ఆ తరతమ స్థాయిలో క్రమ పద్ధతిలో చేసేవాళ్ళు ఉంటారు, పరమ నిష్ఠాగరిష్ఠులు ఉంటారు, ఆచారాల పేరుతో ఏదో చేసేవాళ్ళు ఉంటారు, నమస్కారం పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఉన్నాయి అన్ని దేశాల్లో అన్ని మతాల్లో కూడా. అలా అనడం మహాపాపం అయిపోయిందండి. ఇప్పుడు రాజమౌళి అనేవాడు దేవుణ్ణి అవమానించాడు, లేకపోతే ఈ విశ్వాసాన్ని గాయపరిచాడు. మరీ ముఖ్యంగా హనుమంతుని ఆయన ఏమన్నారు, నిన్న ఆయన చూపించబోయింది దాన్ని గ్లిమ్స్ అంటారా, ఈవెంట్ అంటారా, షార్ట్ అంటారా నేను చెప్పలేను, టెక్నికల్గా చాలా పదాలు వాడుతున్నారు. గ్లిమ్స్ అనలేము ఎందుకంటే సినిమా ఇంకా పూర్తి కాలేదు, కానీ ఒక ఎఫెక్ట్ ఇవ్వడానికి ఆయన ప్రయత్నించారు. అది కొంచెం ఆలస్యమైంది రావటం. వచ్చినప్పుడు నాకు ఆంజనేయుడు కాపాడుతాడు అనుకుంటే ఇట్లా అవుతుంది. మా నాన్నగారు ఎప్పుడు ఆంజనేయుడు భక్తుడు, తర్వాత మా ఆవిడ కూడా ఆంజనేయుడు భక్తురాలు. నాన్న పూజించే ఆంజనేయుడు కాకపోయినా మా ఆవిడ పూజించే ఆంజనేయుడైనా నన్ను ఆదుకుంటాడు అనుకుంటున్నా అని అన్నాడు ఆయన. సరే, ఇందులో నిజానికి ఎవరైనా అంత అవమానించబడడానికి ఏదో హర్ట్ అయ్యామని చెప్పడానికి, అందులో రాజమౌళి వాళ్ళ నాన్నకు బీజేపీ వాళ్ళు రాజ్యసభకు పంపించారు. అవును, ఇప్పుడు అదే తిరిగి ఎదుర్కొట్టినట్టుగా ఈ టూ మచ్ ఆఫ్ సనాతనం, టూ మచ్ ఆఫ్ ఈ మతము ఇవన్నీ ఎక్కువైపోయి చివరికి ఎవరి మీద పడుతున్నారో కూడా తెలియట్లేదు. ప్రవచనకర్తలు ఎప్పుడన్నా ఒకసారి పొరపాటున ఒక పదమో ఒక అక్షరమో తప్పు చెప్తే వాళ్ళ మీద విరుచుకుపడుతున్నారు. అంటే వీళ్ళు చెప్పింది నేను ఇందాకట్లాగే శివగామిలాగా మేము చెప్పిందే హిందూ మతం, మేము చెప్పేదే మేము చేసేదే ఇది, ఇంతకంటే తేడాగా కొంచెం మాట్లాడినా కుదరదు. ఆయన వారణాసి పేరే వారణాసి పెట్టాడు. వారణాసి విల్ బి ది ఓల్డెస్ట్ సిటీ, న్యూయెస్ట్ సిటీ అనేది వాడి తత్వం, అంతే కదా. హరిశ్చంద్రుడి కథ అక్కడికే పోతుంది, రాముడు అక్కడి నుంచి అవుతాడు. కాబట్టి శాశ్వత నగరం అని వాళ్ళు రోమ్ నగరం అని ఒకప్పుడు కాదు యూరోప్లో రోమ్ అన్నట్టుగా వారణాసి వీళ్ళు అంటారు. సో దీన్ని రాజమౌళి మీద కేసు అంట. ఇంతకు నేను చెప్పేది ఏమంటే, ఆయన ఏదో ఈవెంట్ పెట్టుకొని ప్రమోషన్ కోసం 100 కోట్లతో 1000 కోట్లతో సినిమాలు తీసి ప్రపంచాన్ని ఆకర్షించడానికి ఆయన ఏదో చేస్తే అందులో ఆ ఒక్క వాక్యం వాడాడు కాబట్టి ఏమండి ఎవరైనా దేవుడు అంటే నాకు పెద్దగా నమ్మకం లేదు అని అనకూడదా? నాగేశ్వరరావు గారు అంత మహానటుడు, భక్త జయదేవ, మహాకవి కాళిదాసు, భక్త తుకారాం, ఎవరో చెప్తారు రామారావు గారు దేవుడు అయితే నాగేశ్వరరావు గారు భక్తుడు. వీళ్ళిద్దరిలో తేడా ఏంటంటే రామారావు గారు దేవుడి పాత్రలు వేస్తారు, నాగేశ్వరరావు గారు భక్తుడి పాత్రలు వేస్తారు. నాగార్జున కూడా అందుకే అన్నమయ్య వేసాడు. సో ఇన్ని భక్తి పాత్రలు వేసిన నాగేశ్వరరావు గారు వ్యక్తిగతంగా నేను దేవుడిని పెద్దగా పూజించాను అనేవాళ్ళు, అంటే అనే హక్కు ఆయనకు లేదా? కాబట్టి రాజమౌళి మీద ఈ విషయంలో కేసు పెట్టడము లేదా ఇంకేదో చేయటము ఇవన్నీ ఇంకా ట్రోల్స్కి అయితే లెక్కలేదు. బూతులు తిడుతున్నారు. ఏదో 4 సినిమాలు హిట్ అయిపోతే నువ్వు అయిపోయావా అని మాటలు. 4 సినిమాలు హిట్ అంట. 4 సినిమాలు ఒక 4 తరాల్లో సంపాదించలేనంత 4 సినిమాలతోనే. మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమానే అనరు కదా, దాన్ని రాజమౌళి సినిమానే అంటారు. రాజమౌళి సినిమాలో ఈసారి హీరో ఎవరు అంటారు. కానీ కాబట్టి నేను చెప్పేది ఏమంటే అసహనం పెరిగిపోతుంది. అది రాజకీయ అసహనం, అది మతపరమైన అసహనం. నిన్ననే మన మంత్రి గారు ఉన్నారు కదా బండి సంజయ్, ఆయన ఒక కుల భోజనం వనభోజనం మీరు ఏదన్నానండి అంటే వాళ్ళ ఒక కులం కాదు అన్ని కులాలు వాటి వనభోజనాలు చేస్తున్నాయి. ఆ కుల వనభోజనాల్లో మాట్లాడుతూ ఆయన మత భాషణం చేశారు. ఏమని, జూబ్లీ హిల్స్ ఓటమి తర్వాత హిందువులు చాలా కసిగా ఉన్నారంట. అసలు జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఏమన్నా హిందువులకు ముస్లింలకు జరిగాయా? హిందువుల్లో చాలా కసిగా ఉన్నారు, ఈ కసి అంతా తర్వాత చూపిస్తారని ఒక కేంద్ర మంత్రివర్యులు, భారతదేశంలో అన్ని మతాలతో కూడిన భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాల్సిన ఒక కేంద్ర మంత్రివర్యులు హిందువుల్లో కసి పెరిగింది అని ఒక కుల సంస్థ లేదా కుల సంఘం అన్ని కులాలు చేస్తున్నాయి కదా, వాళ్ళ కులానే నేనేం అనట్లేదు.
కానీ ఎందుకు ఇటువంటివి జరుగుతున్నాయి? ఈ విపరీతం ఎక్కడికి పోతుంది? ఇది చివరకు సినిమా రంగాన్ని కూడా వదిలిపెట్టగా ఇప్పుడు చిరంజీవి నిన్న కూడా సజ్జనార్ పెట్టిన మీటింగ్లో ఈ సినిమా గురించి ప్రస్తావిస్తున్నారు. చాలా భారీగా తీస్తున్నారు, దాని మీద పరిశ్రమ ప్రేక్షకులు కొత్తగా ఏమి ఎఫెక్ట్ చూపిస్తారు ఇవి చూస్తున్నారు. అందువల్ల నేను రెండు విషయాలు చెప్తున్నా. ఒకటి, ఈ ధోరణి మంచిది కాదు అనేది మిగతా వాళ్ళకంటే ఎక్కువగా భక్తులే భావించాల్సిన అవసరం ఉంది. రెండవది, తమ అవసరం కోసం ఇట్లాంటి వాటిని ప్రమోట్ చేసి కొంచెం ఎక్కువగా చేసేవాళ్ళు కూడా కొంచెం వెనక్కి తిరిగి ఆలోచించాల్సిన అవసరం ఉంది. బాలకృష్ణ అఖండ కూడా సనాతనం, అసలు సిసలు సనాతనం మాదే అని వాళ్ళదో ప్రకటన. హరిహర వీరమల్లే నా సనాతనం అని పవన్ కళ్యాణ్ గారు. సో ఇవన్నీ అయిన తర్వాత రాజమౌళికి వచ్చింది. ఇప్పుడు చూడాలి మరి ఏం చేస్తారు. సార్ ఓట్ల యుద్ధం కొత్త ఘట్టం, ఏపీలోనే సన్నాహాలు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఓట్లకు మొదలుపెట్టారు. వాళ్ళ రాష్ట్ర